రేపు ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభం చేయనున్నారు. 6,000 కోట్లతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 70 కోట్లతో చేపట్టిన అంబారీ, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ను జాతికి అంకితం చేయనున్నారు. ఆదిలాబాద్ పర్యటనలో దాదాపు 6,700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న మోదీ కొన్ని కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఎల్లుండి సంగారెడ్డిలో పర్యటించనున్న ప్రధాని 9,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొదట బేగంపేట విమానాశ్రయంలోనే 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఇక ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, రేపు ఎల్లుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించున్నారు. రేపు రాత్రి హైదరాబాద్లోని రాజ్భవన్లోనే ఆయన బస చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన జాతికి అంకితం చేయబోతున్న దానిపైన కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్లుండి రేపు 2 రోజుల పాటు ఉన్న కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ఆయన పర్యటన ఉన్నది. ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తం 6,697 కోట్ల పనులకు సంబంధించి ఆయన శంకుస్థాపనలు, అదేవిధంగా జాతికి అంకితం చేసే కార్యక్రమాలను ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఎన్టీపీసీలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో యూనిట్ను 6,000 కోట్లతోటి నిర్మించారు. దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా 70 కోట్లతోటి నిర్మించినటువంటి అంబారీ, ఆదిలాబాద్, పీపలంకుట్టి రైల్వే స్టేషన్ విద్యుదీకరణ లైను పూర్తయినటువంటి పరిస్థితి, దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే శంకుస్థాపనలకు సంబంధించి ఆదిలాబాదు బేలా మధ్య ఉన్నటువంటి NH-353 హైవే ఏదైతే ఉందో దానికి సంబంధించి 32 కిలోమీటర్ల పొడవుకు సంబంధించి 490 కోట్లతో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం సంబంధించినటువంటి రహదారి విస్తరణ కోసం 136 కోట్లకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఎల్లుండి చూసుకున్నట్లయితే సంగారెడ్డి పర్యటనకైనా రాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో 9,021 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం, అదేవిధంగా జాతికి అంకితం చేసే కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టున్నారు. ఇందులో భాగంగా మొదట బేగంపేట విమానాశ్రయంలో నిర్మించినటువంటి ఏదైతే పౌర విమానయాన పరిశోధన సంస్థ 400 కోట్లతోటి దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. అక్కడ నుండి సంగారెడ్డికి చేరుకుంటారు. సంగారెడ్డిలో 1,297 కోట్లతో నిర్మించినటువంటి ఏదైతే NH-65 పూణే టు హైదరాబాద్ రహదారి 31 కిలోమీటర్లకు సంబంధించినటువంటి 6 వరుసల రహదారి ఏదైతే ఉందో దాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా 399 కోట్లతో నిర్మించతలపెట్టినటువంటి NH-765D మెదక్ ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల విస్తరణకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 500 కోట్లతో NH-765D ఎల్లారెడ్డి రుద్రాపూర్ మధ్య ఉన్నటువంటి 2 లైన్ల విస్తరణకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల విషయానికి వస్తే 3,338 కోట్లతోటి పారదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అదేవిధంగా 1,409 కోట్లతో నిర్మించినటువంటి NH-161 సంబంధించినటువంటి ఏదైతే కంది రామినపల్లి సెక్షన్లో 4 వరుసల రహదారిని ఆయన ప్రారంభించనున్నారు. 323 కోట్లతో పూర్తయినటువంటి మిర్యాలగూడ కోదాడ జంక్షన్లో 2 వరుసల రహదారి. ఇట్లా మొత్తంగా చూసుకున్నట్లయితే 2 రోజుల పర్యటన దాదాపుగా 15,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అదేవిధంగా పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసే కార్యక్రమాలను అయితే ఆయన చేపట్టున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిన్ననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంత ప్రకటించినప్పటికీ అధికారిక షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్లో వచ్చి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకొని రాజ్భవన్లో బస చేసి ఎల్లుండి సంగారెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ అజయ్.